నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్. చాలా సందర్భాలలో మనం గుర్తిస్తూ ఉంటాము. 50 వయసు దాటుతున్నప్పుడు షుగర్ ఉంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. అరే మదర్‌కి షుగర్ ఉంది, లేదా డ్యాడీకి షుగర్ ఉంది, ఎలాగా ఏంటి అని చెప్పేసి చాలా వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు బయట దేశాల్లో ఉండిండొచ్చు. బట్ ఇక్కడ మదర్ ఫాదర్కి ఇండియాలో ఏమవుతుంది ట్రీట్మెంట్ అని. సో వాళ్ళు కన్సిడర్ చేయాలి, వాళ్ళు చూడాలి రిపోర్ట్స్ కూడా. మమ్మీ డాడీకి ఏ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు, షుగర్స్ మరి కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అనేది కూడా చూసుకొని అవసరమైతే ఆ కన్సల్టేషన్ టైంలో వాళ్ళు కూడా అక్కడి నుంచి వాట్సాప్ కాల్ ద్వారా కానీ వాట్ ఎవర్ కన్సల్టేషన్లో వాళ్ళు కూడా వర్చువల్గా ప్రజెంట్ అయి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అది ఒక పాయింట్. అంతేకాకుండా ప్రొఫెషనల్గా ఏమైనా హజార్డ్స్ ఉంటాయని కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు బయట దేశాలలో డయాబెటీస్ అనేది ఒక అంశమే కాదండి. యు ఆర్ నార్మల్ పర్సన్. నువ్వు డయాబెటీస్ ఉన్నంత మాత్రాన నువ్వు లీవ్ తీసుకోవచ్చాను, లేదా డయాబెటీస్ ఉన్నంత మాత్రాన నీకు రాయితీలు అలాంటిది ఏమి లేదు. నీకు డయాబెటీస్ ఉన్నా నువ్వు మామూలు మనిషివే, నువ్వు సహజ వ్యక్తివే. బట్ నీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం నీ బాధ్యత. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటీవల సింపుల్గా చెప్తాను, మేము జనరల్గా సండే క్లోజ్ డాక్టర్స్. బట్ డయాబెటీస్ పేషెంట్స్ కోసం మేము సండే కూడా ఎందుకు వర్క్ చేస్తున్నాం? వీక్ డేస్లో వీళ్ళకి ఆఫీస్లో లీవ్ ఇవ్వరుగా. ఒక లీవ్ కావాలంటే కూడా నాకు షుగర్ ఉంది, నాకు లీవ్ ఇవ్వు, నాకు డాక్టర్ని కలవాలని చెప్పి ఎలా అడుగుతారు? అట్లా మనం కొంచెం ట్రై చేస్తున్నాం అన్నమాట, అందరికీ కానున్నప్పటికీ. సో డయాబెటీస్ని పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి మీరు భయపడకండి. బట్ ఏది అవసరం అది చెయ్యండి. ఇంకొక పాయింట్, వాళ్ళకి డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి ఊరికే చేసిన టెస్టులే మీరు ఊరికి టెస్టులు చేస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదు అక్కడ. ఒకసారి మీకు నిజంగా షుగర్ రిపోర్ట్స్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు మంచి డాక్టర్ని సంప్రదించి నెక్స్ట్ టైంకి ఆ షుగర్స్ తగ్గేలా కూడా ప్రయత్నం చేయాలి. 1 మంత్ ఆగి మళ్ళీ అన్ని టెస్టులు చేస్తే తగ్గడానికి మనం ఏం చేసాం? షుగర్ని ఈరోజు ఈజీగా ఉన్నది కదా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసేసేది, టెస్ట్ చేసే వాళ్ళని ఇంటికి పంపించేసేది, హోమ్ కలెక్షన్ అని చెప్పేసి అన్ని టెస్టులు, ఇన్ని టెస్టులు ఉంటాయి. నిజంగా మీ డాక్టర్స్కి అందులో కావాల్సిన రిపోర్ట్స్ చాలా చాలా తక్కువ అండి. మీరు సరదా పడవచ్చు అన్ని టెస్టులు చేయడం ద్వారా. బట్ డాక్టర్ అందులో ఏం చూస్తాడు, ఏది అవసరం అది మాత్రమే తీసుకుంటారనమాట. సో మీకు అలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ మీ డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత టెస్ట్ చేసుకోవటం ఉత్తమం. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే పని నడిచింది. బట్ ఇటీవల అన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ అయిపోవటం వల్ల ఆన్లైన్లో అవసరం లేని టెస్టులు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఇది నా ఒక్క మాటే కాదు, చాలా డాక్టర్స్ చెప్పే మాటే. అనవసరమైన టెస్టులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అన్ని టెస్టులు డాక్టర్ చెప్పాడు అనుకోండి, కమర్షియల్ డాక్టరు అనవసరమైన టెస్టులు చేస్తున్నారు అని అంటారు. బట్ పేషెంటే సొంతంగా పోయి తెలియక అన్ని టెస్టులు చేసుకుంటున్నప్పుడు మరి ఏమనాలి? ఇలా మాట్లాడటం నాకు కష్టం అండి. ఎవరేమనుకుంటారనే వర్షన్ కూడా నాలో ఉంటుంది బట్ ఒక డాక్టర్గా ఏది మనం ఆలోచిస్తున్నాం అనే మాటను నేను వ్యక్తం చేస్తున్నా. అంతేకాకుండా మోర్ ఇంపార్టెంట్, మెడిసిన్స్ కరెక్ట్గా కొనుక్కొని కరెక్ట్గా వాడటం చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ డాక్టర్ రాసి ఇచ్చిన దానికంటే తక్కువ మోతాదులో వాడినా కూడా షుగర్స్ మనకు పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వంశపారంగా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి షుగర్స్ వస్తూ ఉంటాయని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఫ్యామిలీ హిస్టరీ మీ మదర్కో ఫాదర్కో ఒకవేళ షుగర్స్ ఉన్నట్లయితే మీకు షుగర్ రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరగకుండా ఉండటం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం. స్ట్రెస్ లేకుండా కుదరదండి, ఏ ఉద్యోగంలోనే స్ట్రెస్ ఉంటుంది. బట్ మీరు స్ట్రెస్ లేకుండా ఎలా చేయొచ్చు అనే దాని మీద మీరు దృష్టి పెట్టాలి. ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి, హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి, మంచి నిద్రాహారాలు ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇలాంటివన్నీ కరెక్ట్గా పాటిస్తూ ఉన్నట్లయితే మన పేరెంట్స్కి షుగర్ ఉన్నప్పటికీ మనకు దాన్ని రాకుండా వాయిదా పెట్టేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.